1200 మందిల ప్రాణత్యాగాలతో తల్లుల గర్భశోకాలతో సాగినటువంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం. నీళ్లు నిధులు నియామకాలు ఎజెండాగా ప్రారంభమైన ఉద్యమం పట్టుదలతో సబ్బండ వర్ణాలు వర్గాలు సమస్త ప్రజానీకం సకల జనుల సమ్మెగా సాగింది. ఈ ఉద్యమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎజెండా మీదకి తీసుకుని తెలంగాణ ప్రజలు మా పాలన మేమే చేసుకుంటాం, మా నీళ్లు నిధులు మా నియామకాలలో మా వాటా మాకు కావాలి అని సాగించారు. ఈ పోరాటం వెనుక ఎంత నిర్బంధం ఉన్నా అన్ని శక్తులు కలగలిపి సాగించింది కాబట్టి అంత ఎత్తున సాగిన ప్రజా ఉద్యమంగా ప్రజాస్వామిక ఉద్యమంగా తెలంగాణ చరిత్రలోనే పేరుగాంచింది. ఇచ్చినట్లే ఇచ్చి తెలంగాణని యూటర్న్ తీసుకుంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద జరిగిన దాడిగా భావించి విశ్వాసం కోల్పోయి ఒక మోసానికి గురయ్యాము అని చెప్పి యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చాలా మంది పెద్దవాళ్ళు ఆడవాళ్ళు కూడా అందులో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సో ఆ ఆత్మహత్యలని నివారించడానికి మిలియన్ మార్చ్ పిలుపుని చేసి ఇచ్చింది. వాయిదాలు పడుతుంటే మిలియన్ మార్చిని వాయిదాలు వేస్తుంటే వాయిదాలు పడిన కొద్దీ ఆత్మహత్యలు పెరుగుతున్నటువంటి సందర్భంలో మాత్రమే తెలంగాణ జేఏసీలో వాయిదా వేసిన బీఆర్ఎస్ పార్టీని సైతం నిలదీసి మీరు కలిసి రాకుండా మిలియన్ మార్చి మేము చేసి తీరుతామని చెప్పి ఆ రోజు మార్చి 10న సరిగ్గా 1 గంటకి ట్యాంక్ బండిని ముద్దాడాలి అని జేఏసీ కోదండరాం చైర్పర్సన్ గా ఉన్న కోదండరాం గారు పిలుపునిస్తే దాన్ని సాక్షాత్ అమలు చేయడానికి అక్షరాలు అమలు చేయడానికి వేలాది మంది క్యాడర్ మేము ఆ రోజు ట్యాంక్ బండిని 1 గంటకి బారికెట్టి బద్దలు కట్టి అడుగు పెట్టాం. మొట్టమొదలు అరెస్ట్ అయింది మేమే. అప్పటికే 50,000 మంది అరెస్ట్ అయ్యారు. ట్యాంక్ బండి మీద మొట్టమొదటి అరెస్ట్ అయినది న్యూ డెమోక్రసీ పార్టీ శ్రేణుల మేమే. అట్లా మిలియన్ మార్చ్ ఆత్మహత్యలు నివారించడానికి తెలంగాణ రాష్ట్ర కళని సాకారం చేసుకోవడానికి అంతెత్తున సాగిన ఉద్యమాన్ని వృధా పోకుండా ఉద్యమ ఫలితాలను నిలబెట్టడానికి ఇచ్చినటువంటి పిలుపు అదే మార్చి 10 మిలియన్ మార్చ్ స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని సమున్నతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రోజు ఇచ్చారు. ఎందుకు అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు సాకారం కాలేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవి నెరవేరలేదు. ఈ రోజు సమైక్యవాదిగా ఉండి సమైక్యవాద పార్టీకి నేతగా ఉండి వచ్చిన పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో కూడా సమైక్యవాద ప్రతినిధిగా నిలబడ్డ రేవంత్ రెడ్డి గారు ఆయన తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధిగా ఎప్పుడు లేడు. కనీసం ఇచ్చిన ఆయన ప్రశ్నించే చైతన్యాన్ని కనబర్చి తెలంగాణ పాలకులుగా ఉన్న బీఆర్ఎస్ నిలదీసి ప్రజల పక్షాన నిలబడతా అని చెప్పి హామీ ఇచ్చాడు కాబట్టి నమ్మి అధికారం ఇచ్చారు, ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గుర్తించాలి. తెలంగాణ ప్రజలకు ఉచితాలు ఇస్తే సరిపోతుందని ఆనాటి పాలకులు అంటే గత 10 ఏళ్ల పాలకులు అనుకున్నారు. ఈ రోజు ఉచితాలతో కాలం వెలిపించడం కాదు, ఇచ్చిన 6 గ్యారెంటీలని హామీలని నెరవేర్చాలి. అందులో సగభాగమైన మహిళలు, జనాభాలో సగభాగమైన మహిళల ఆకాంక్షలను గుర్తించాలా, మహిళలకు భద్రతను కల్పించాలా. ముఖ్యమైన అంశం నిరుద్యోగం, ఉపాధి. ఇవాళ సీమాంధ్ర పాలకులు ఆ ప్రజలు మొత్తం కబ్జా చేస్తున్నారంటే ఇవాళ ఒరిస్సా, బీహార్, యూపీ, రాజస్థాన్, గుజరాత్ అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం పెద్ద ఎత్తున ఛాయలు అమ్మే కాడ, నీళ్లు అమ్ముకునే కాడ, మంచినీళ్ళు ఇచ్చే కాడ, ఊడ్చే కాడ, తుడిచే కాడ గిగ్ వర్కర్స్ గా, ట్రాన్స్పోర్ట్ వర్కర్లుగా, స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్లలో అన్నిట్లలో ఆఖరికి భవన నిర్మాణ కూలీలుగా అన్ని కంపెనీలలో కార్ఖానాలలో కూడా వాళ్లే వచ్చి చేరుతున్నారు. అంటే ఇక్కడ తెలంగాణ యువత పని చేయకుండా వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళకున్న అవకాశాలను ఇతరులకి కల్పించడంతో వాళ్ళంతా కూడా మందు తాగుతూ మద్యానికి బానిసలవుతూ పని పాట లేకుండా ఉండేవాళ్ళుగా వాళ్ళని నెడుతున్నటువంటి స్థితిని గుర్తించాలా. ఎట్లా అయితే ఇవాళ శివసేన లాంటి వాళ్ళు స్థానికత అంశం మీద మహారాష్ట్రలో ప్రజల హక్కుల్ని పరిరక్షించారో కనీసం అంటే స్థానికత ఒక అంశంతోనే వాళ్ళు మాట్లాడారు. అట్లాగే ఇవాళ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వీళ్ళందరికీ పాలసీలు ఉన్నాయి స్థానికత అనే అంశం మీద. కానీ తెలంగాణకి ఎటువంటి పాలసీ లేకపోవడం వలన మొత్తం ఉపాధి కల్పించే అన్ని రంగాలు కూడా ఇతర ప్రాంతాల ప్రజలకు వెళ్ళినప్పుడు అందరూ కార్మికులే. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అందులో ఉపాధి, అందులో ఉద్యోగాలు, నిరుద్యోగం వీటన్నిటిని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. దానికి అనుగుణంగా ఒక పాలసీని రూపొందించాలి అని మేము డిమాండ్ చేస్తాం.